భగవద్గీత 2వ అధ్యాయము గీతా సారము 20వ శ్లోకము. నజాయతే మిత్రయే వా కదాచిన్ నాయం భవిత్వా వా న భూయాః అజో నిత్యః శాశ్వతో యం పురాణో న హన్యమానే శరీరే. అర్థము: ఆత్మకు ఎన్నడూ జన్మ కానీ మృత్యువు కానీ లేదు. అది జన్మింపదు, జన్మింపబోదు. అదే జన్మరహితమైనది, నిత్యమైనది, శాశ్వతమైనది, పురాతనమైనది. దేహము చంపబడినా అది చంపబడదు. భాష్యము: భగవంతుని అనుపరిమాణ అంశ గుణరీత్యా భగవంతునితో సమానమైనది. ఇది దేహంలాగా మార్పు చెందదు. ఒక్కొక్కప్పుడు ఆత్మ స్థిరము లేదా కూటస్థమని పిలువబడుతుంది. దేహము 6 రకాలైన మార్పులకు లోనవుతూ ఉంటుంది. అది తల్లి గర్భము నుండి జన్మిస్తుంది. కొంత తడవు నిలిచి ఉంటుంది, పెరుగుతుంది, ఇతరాలను సృష్టిస్తుంది, క్రమంగా క్షీణిస్తుంది, చివరకు కాలగర్భంలో కలిసిపోతుంది. కానీ ఆత్మ ఇటువంటి మార్పులకు లోను కాదు. ఆత్మ జన్మించదు, కానీ అది దేహాన్ని స్వీకరిస్తుంది కనుక దేహము జన్మిస్తుంది. ఇక్కడ ఆత్మ జన్మించదు కనుక దానికి మరణం కూడా లేదు. దేనికైతే జన్మ ఉండదో దానికి మరణం కూడా ఉండదు. దేనికైతే జన్మ ఉన్నదో దానికి మరణం కూడా ఉంటుంది. ఆత్మకు జన్మ లేదు కనుక భూత, భవిష్యత్, వర్తమానాలు కూడా లేవు. అది నిత్యమైనది, శాశ్వతమైనది, పురాతనమైనది. అది ఎప్పుడు ఉనికిలోకి వచ్చిందో చారిత్రక ఆధారాలు లేవు. దేహ భావనలో మనము ఆత్మ యొక్క పుట్టుక మున్నగు వాటి చరిత్రను తెలుసుకోగలుగుతాము. దేహము ముసలిదైనట్లుగా ఆత్మ ఎన్నడూ ముసలిది కాదు. అందుకే నామమాత్రం ముసలివాడు కూడా తన బాల్యంలో లేదా యవ్వనములో కలిగియున్న ఉత్సాహాన్ని కలిగి ఉంటాడు. దేహ మార్పు ఆత్మపై ప్రభావాన్ని చూపదు. చెట్టులాగా లేదా ఇంకేదైనా భౌతిక వస్తువులాగా ఆత్మ క్షీణించదు. అది ఇతరాలను సృష్టించదు. దేహము నుండి పుట్టిన సంతానము కూడా విభిన్న వ్యక్తిగత జీవులే అయినా దేహ కారణంగా వారు ఒకానొక వ్యక్తి సంతానంగా కనిపిస్తారు. ఆత్మ ఉనికి అది ఇతరాలను సృష్టించదు. దేహము నుండి పుట్టిన సంతానము కూడా విభిన్న వ్యక్తిగత జీవులే అయినా దేహ కారణంగా వారు ఒకానొక వ్యక్తి సంతానంగా కనిపిస్తారు. ఆత్మ ఉనికి కారణంగా దేహము పెరుగుతుంది, కానీ దానికి సంతానము కానీ మార్పు కానీ లేవు. కనుక దేహంలో కలిగే 6 మార్పుల నుండి ఆత్మ విడివడి ఉంటుంది. కఠోపనిషత్తులో 1వ సంపుటిగా 2వ అధ్యాయం 18వ శ్లోకంలో కూడా ఇటువంటి శ్లోకమే మనకు కనబడుతుంది. అది ఈ విధంగా చెప్పబడుతుంది: నజాయతే మిత్రయే నజాయతే మ్రియతే వా విపశ్చిన్ నాయం కుతశ్చిన్న బభూవ కశ్చిత్ అజో నిత్యః శాశ్వతో యం పురాణో న హన్యమానే శరీరే. ఈ శ్లోకానికి అర్థము, వ్యాఖ్యానము భగవద్గీతలోని దానికి సమానమే అయిన దానిలో విపశ్చిత్ అనే ఒక ప్రత్యేక పదము ఉన్నది. పండితుడు లేదా జ్ఞానవంతుడు అని దాని అర్థము. ఆత్మ
జ్ఞానపూర్ణమైనదని లేదా సర్వదా చైతన్యపూర్ణమైనదని. ఆత్మ జ్ఞానపూర్ణమైనది లేదా సర్వదా చైతన్యపూర్ణమైనది కనుక చైతన్యము ఆత్మ లక్షణము. ఆత్మ నిలిచి ఉండే స్థానమైన హృదయంలో ఆత్మను కనుగొనలేనప్పటికీ కేవలం చైతన్యాన్ని బట్టి ఆత్మ ఉనికిని మనిషి తెలుసుకోగలుగుతాడు. ఒక్కొక్కప్పుడు మేఘాల కారణంగా లేదా వేరే ఇతర కారణంగా ఆకాశంలో మనము సూర్యుడిని చూడలేకపోవచ్చును. కానీ సూర్యకాంతి ఉన్నది కనుక అది పగటి సమయమని మనము తెలుసుకుంటాము. తెల్లవారుజామున ఆకాశంలో కొంత వెలుగు రాగానే సూర్యుడు వచ్చాడని మనం అర్థం చేసుకుంటాము. అదేవిధంగా అన్ని దేహాలలో మనిషే కానీ పశువే కానీ చైతన్యము ఉన్న కారణంగా ఆత్మ ఉనికిని మనం తెలుసుకోవచ్చును. అయినా ఈ జీవ చైతన్యము భగవత్ చైతన్యానికి భిన్నమైనది. ఎందుకంటే భగవత్ చైతన్యము భూత భవిష్యత్ వర్తమానాల పూర్ణ జ్ఞానంతో ఉంటుంది. కానీ వ్యక్తిగత చైతన్యము మరుపుకు గురవుతుంది. జీవుడు తన నిజ స్వభావాన్ని మర్చిపోయినప్పుడు శ్రీకృష్ణుని పరమోత్కృష్టమైన ఉపదేశాల నుండి విద్యను జ్ఞానోపదేశాన్ని పొందవచ్చును. కానీ శ్రీకృష్ణుడు మరుపు కలిగిన జీవాత్మ వంటివాడు కాదు. అదే అయితే శ్రీకృష్ణుని భగవద్గీత ఉపదేశాలు వ్యర్థములయ్యేవి. 2 రకాల ఆత్మలు ఉన్నాయి. అవే అనుపరిమాణ ఆత్మ, అణుఆత్మ, పరమాత్మ, విభూ ఆత్మ. ఈ విషయము కఠోపనిషత్తులో 1వ సంపుటిగా 2వ అధ్యాయం 20వ శ్లోకంలో కూడా ఈ విధంగా ధృవపరచబడింది. అనురణీయాన్ మహతో మహీయాన్ ఆత్మస్య జంతోర్నిహితో గుహాయాం తమక్రతుః పశ్యతి వీతశోకో దాతృః ప్రసాదాన్మహిమాన్మాత్మనః. పరమాత్మ, అణుఆత్మ, జీవాత్మ ఇద్దరు జీవుని ఒకే హృదయంలో దేహమనే ఒకే వృక్షం మీద నిలబడి ఉన్నారు. పరమాత్మ, అణుఆత్మ అంటే మన జీవాత్మ ఇద్దరు జీవుని ఒకే హృదయంలో దేహమనే ఒకే ఒక వృక్షం మీద ఇక్కడ జీవుని యొక్క హృదయంలో నిలబడి ఉన్నారు. భగవదనుగ్రహం వలన సమస్తమైన భౌతిక వాంఛల నుండి శోకాల నుండి బయటపడినవాడే ఆత్మ మహిమలను తెలుసుకోగలుగుతాడు. రాబో అధ్యాయాలలో విదితము కానున్నట్లు శ్రీకృష్ణుడే పరమాత్మకు కూడా మూలము. అర్జునుడు తన నిజ స్వభావాన్ని మరచిపోయే అణుఆత్మ. ఓకే రానున్న అధ్యాయాల్లో మనకు అర్థమయ్యే విధంగా శ్రీకృష్ణుడే పరమాత్మకు కూడా మూలము. అర్జునుడు తన నిజ స్వభావాన్ని మర్చిపోయే అణుఆత్మ. అందుకే శ్రీకృష్ణునిచే లేదా అతని ప్రామాణిక ప్రతినిధిచే గురువుచే జ్ఞానాన్ని పొందడం అతనికి అవసరము. ఇది 20వ శ్లోకము. ఈ శ్లోకం నుండి మనం ఇవాళ నేర్చుకున్న విషయం ఏంటంటే ఆత్మ ఎన్నడూ కానీ అసలు మృత్యువు చెందదు, మరణించదు, జన్మించదు కూడా. సో దానికి భూత భవిష్యత్ కాబట్టి దానికి భూత భవిష్యత్ వర్తమాన కాలాలు అనేవి ఏమి ఉండవు. ఇంకొక పాయింట్, అసలు అది ఎక్కడ, దానికి స్టార్టింగ్ ఎక్కడ, అసలు అది ఫస్ట్ ఎక్కడి నుంచి జన్మించింది అనేది ఎవరికి తెలియదు. అందుకే అది అణుఆత్మ అండ్ పరమాత్మ అన్నట్టు, పరమాత్మకు సంబంధించిన విషయం అది.
తర్వాత ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే మనం జనరల్గా మామూలుగానే మన మనుషులందరికీ ఉన్న అణుఆత్మ అనేది మరుపు అనే ఒక విషయంకి గురవుతూ ఉంటుంది. కాబట్టి గురువు అనే ఒక వెలుగు దగ్గరికి వెళ్ళి ఆ మరుపు అనేది అజ్ఞానం అనే అంధకారం నుంచి బయటపడాలి అనేది ఇంకొక పాయింట్ అనమాట. ఓకే, థ్యాంక్ యూ అండ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్. బై, సీ యూ.